బైబిల్ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో వాక్యాన్ని ఖడ్గంతో పోల్చింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కత్తి అంటే ఇది, ఈ కత్తి చేత నరకాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ కత్తి వాడితే నువ్వు నేను జైల్లో ఉండాల్సి వస్తుంది. ఇదిగో ఈ కత్తి, ఏ కత్తి? వాక్యం అనే కత్తితో కొన్ని సంబంధాలు నరికేయాలి. నరికేసుకుంటావా? వద్దు ప్రభువా, వద్దు నాయన, వాళ్ళు ఉండాలయ్యా, వాళ్ళు ఉంటేనే బాగుంటుంది అయ్యా. ఎందుకు? జాగ్రత్త. వాక్య కత్తి చేత కొన్ని బాంధవ్యాలని మనం తెగనరుకోవడం ఎందుకయ్యా అంటే దేవునికి దూరం కాకుండా బ్రతకాలి. నిన్ను అసహించుకున్న వ్యక్తి, నిన్ను చేదరించిన వ్యక్తి, నిన్ను గేలి చేసిన వ్యక్తి సత్యాన్ని తెలుసుకున్నప్పుడు నీకు దండం పెడతాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు దాకా నీకు పిండం పెడతానంటాడు. ఏం పెడతానంటాడు? పిండం పెడతా అంటాడు. నీ అంతు తేల్తానంటాడు.